మొదలు పెట్టేశారు. కాక్రోచ్ జనతా పార్టీ ఫాలోవర్స్ బీజేపీ ఫాలోవర్స్ ని క్రాస్ చేయగానే మన దేశ అతిపెద్ద ఫేక్ ఫ్యాక్టరీ రంగంలోకి దిగింది. సిజేపీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ లో సగం మంది పాకిస్తాన్ వాళ్ళే. పాకిస్తాన్ వాళ్ళ తర్వాత అమెరికా అండ్ బంగ్లాదేశ్ నుంచి ఎక్కువ మంది ఈ సిజేపీ అకౌంట్ ని సోషల్ మీడియా హ్యాండిల్స్ ని ఫాలో అవుతున్నారు. ఇండియన్స్ మాత్రం కేవలం 9% మందే. అది కూడా వాళ్ళందరూ కూడా దేశద్రోహులు, దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి తయారైన వాళ్ళు మాత్రమే ఫాలో అవుతున్నారు. కానీ కామన్ పీపుల్ ఎవరు కూడా కాక్రోచ్ జనతా పార్టీని ఫాలో అవ్వట్లేదు అని చెప్పి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తూ ఇలాంటి పోస్టుల్ని విపరీతంగా వైరల్ చేస్తున్నారు. బీజేపీ ఐటీ సెల్ స్ప్రెడ్ చేసే ఇలాంటి ఫేక్ పోస్టుల్ని, ఫేక్ నెరేటివ్స్ ని నమ్మే రోజులు పూర్తిగా పోయాయి. ఇండియన్ యూత్ ఇప్పుడు మేల్కుంటున్నారు. బీజేపీ ఐటీ సెల్ ఆవులిస్తే పేగులు లెక్కబెట్టే స్థాయిలోకి చేరుకున్నారు. ఇది ఫేక్ ప్రచారము అని చెప్పి తిప్పికొడుతున్నారు. ఈ ప్రచారాన్ని ముందే పసిగట్టిన కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే ఈ ఫేక్ ప్రచారాలతో బీజేపీ వ్యక్తులు, అంటే ఆయన అక్కడ వేరే పదం యూజ్ చేశారు, బీజేపీ వ్యక్తులు మ్యానిపులేట్ చేసే ముందే ఈ స్టాట్స్ చూడండి అని చెప్పి ఈ లెక్కలన్నీ బయటపెట్టారు. ఇన్సైట్స్ ఈ ఒరిజినల్ స్టాట్స్ ప్రకారం సిజేపీని ఫాలో అవుతున్న వాళ్ళలో 94.7% మంది ఇండియా నుంచి ఫాలో అవుతున్నారు. వీళ్ళలో ఎక్కువ మంది ఇండియన్ యూత్ అనేది సిజేపీ క్రియేట్ చేసిన సెన్సేషన్ చెప్తోంది మనకి. వాస్తవానికి పాకిస్తాన్లో 2.5 కోట్ల మంది మాత్రమే యాక్టివ్ ఇన్స్టా యూజర్స్ ఉంటారు. అలాగే బంగ్లాదేశ్లో 1.5 కోటి మంది మాత్రమే యాక్టివ్ యూజర్స్ ఉన్నారు. బీజేపీ ఐటీ సెల్ చెప్తున్నట్టు పాకిస్తాన్ యూజర్స్లో 49% మంది ఫాలో అవ్వాలి అంటే ఆ దేశ మొత్తం యూజర్స్లో 25% మంది ఫాలో అవ్వాలి సిజేపీని. ఇది ఎలా సాధ్యమవుతుంది? జస్ట్ 4-5 డేస్లో బీజేపీ ఐటీ సెల్ దృష్టిలో, మోదీ ఫాలోవర్స్ దృష్టిలో బీజేపీ ప్రభుత్వాన్ని, మోదీని ఎవరు క్వశ్చన్ చేసినా వాళ్ళందరూ కూడా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్ళతో సమానం. ఇలాంటి పోస్టులతోనే ఇంతకాలం ఇండియన్ యూత్ ని మోసం చేస్తూ వచ్చారు. ఇప్పుడు యూత్ రియలైజ్ అవుతున్నారు, భారతీయ జనతా పార్టీ కంటే కాక్రోచ్ జనతా పార్టీ నయము అని చెప్పి ఒక పొలిటికల్ మూమెంట్ ని నిర్మిస్తున్నారు. ఈ పొలిటికల్ మూమెంట్ పడగొట్టడానికే బీజేపీ ఐటీ సెల్ ఇప్పుడు విపరీతమైన ప్రయత్నాలు చేస్తోంది. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి.